ధ్యానం చేసిన ధ్యానం కుదరపడకుండా ఎట్లా ప్రయత్నిస్తాం అది అదే ధ్యానం కుదరపోవడానికి కారణం రెండు కారణాలు. ఒకటి శరీరం సహకరించక, ఒకటి ఇంకా మన కోరికలు ఉన్నాయని. ప్రపంచంలో ఇప్పుడు మనసు చేసే పని ఏంటిది? ఎక్కడో ఒక దగ్గర వాళ్తుంది. ఈగ ఏం చేస్తుంది? బెల్లం ఉంటది, ఈగ బెల్లం మీద వాళ్తుంది. మళ్ళీ చిన్నపిల్లవాడు మలం కూర్చుంటాడు, మళ్ళా మలం మీద పోయి వాళ్తుంది. ఒరి నువ్వు చక్కటి బెల్లము పుల్లారెడ్డి స్వీట్ మీద వాడినావు, మళ్ళా చిన్నపిల్లవాడు అక్కడ దొరికి కూర్చుంటే దాని మీద ఎందుకు వాళ్తుంది? అది అంటే అది చూడండి, అంటే మన ఈగ లాంటిది మన మనసు. ఎట్లంటే అది చక్కగా భాగవతం విన్నాము, మంచి పరమ భక్తుల కథలు విన్నాము, యోగుల ఋషుల కథలు విన్నాము, శాస్త్రం చదువుతున్నాము, ధ్యానం చేస్తున్నాము, అందులో ఆనందాన్ని అనుభవించక అంటే ఇంకా మన మనం మీద వాళ్తుందంటే ఇందులో టేస్ట్ దొరకలేదని. మన మనసు ఇంకా ప్రపంచిక విషయాలు కోరుకుంటుందంటే ధ్యానంలో నిజమైన ఆనంద స్థితిని అందుకోలేదు, పారవశ్య స్థితిని అందుకోలేదు. వాడు మధ్యలో మందు మానుకున్నాడంటే వాడు మందుకు బానిస కాలేదని అర్థం. అంటే వారానికి మందు మానుకున్నాడంటే వానికి మందు వంట పట్టలేదు. లేకపోతే ప్రాణం పోయినా సరే కానీ ఆస్తినంతా అమ్మను నమ్ముతాను తప్ప నేను మందు మానుకొని అంటాడు బానిస అయిన వాడు. నిజంగా ధ్యానానికి బానిస అయిన వాళ్ళు, ధ్యానానికి నిజంగా బానిస అయిన వాళ్ళు ఒక బుద్ధుడు అయిపోతాడు, ఒక శంకరాచార్య అయిపోతారు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక మలయాళ స్వామి, ఒక వివేకానంద అయిపోతారు. బుద్ధుడు ధ్యానానికి బానిస అయిపోతే, ధ్యానం వంట పడితే, ధ్యానం అర్థమైతే, శాస్త్రం అర్థమైతే ఇట్లా మారిపోతాం. అట్లంటే మేము గృహస్థాశ్రమం అంటే లాయర్ మారిపోయాను, బ్రహ్మం గారు, కబీర్ దాసు, సప్త ఋషులు, ఇదంతా గృహస్థులు గాను, భార్య బిడ్డలు లేదా, సంసారం చేసుకోలేదా? అదే మరి నేను అంటున్నా, ప్రపంచ ఆకర్షణ ఉంటుంది, దాని వల్ల నష్టమే లేదు. స్వామి మనసు నిలుపగా చేసే ధ్యానంతో ఈతో భ్రష్ట తతో భ్రష్ట కదా, వాడి పై లోకంలో కింది లోకంలో సుఖం లేదు కదంటే పుణ్యకార్యాలు చేసేవాడు చెడు నాయన. ఎక్కడెక్కడ ప్రపంచంలో ఆకర్షణ ఉందో వచ్చే జన్మలో మన కోటీశ్వరుల కులంలో పుడతాడు, ఆగే ఎంజాయ్ చేస్తాడు, తిరిగి ఇదంతా ఏం లేదని రోత పుట్టి వదిలి మళ్ళీ ఆకర్షిస్తాడు, మళ్ళీ ఆధ్యాత్మిక సాధన వైపు ఆకర్షితుడు అవుతాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, బుద్ధుడు ఎట్లా అంటే చిన్నప్పుడే రాజు కుటుంబంలో పుట్టాడు, అతనికి సన్యాసి అయ్యిగా నా కొడుకని కోటల్నే పెంచాడు, కోటల్నే సకల భోగాలు కలిగించాడు తండ్రి. ఏ రంగితాన్ని తెప్పించాడు, ఆరుగా మంచిగా ఇది ఉన్నాడు. చిన్నప్పుడే పెళ్లి కూడా చేశాడు, అన్ని సుఖాలు అనుభవించాడు. చిన్న కారణాలు చూడండి, పేషెంట్ని చూశాడు, వృద్ధుని చూశాడు, చనిపోయిన డెడ్ బాడీని చూశాడు. ఎన్ని డెడ్ బాడీలను చూస్తున్నాము, ఎన్ని చనిపోయే శవాన్ని చూస్తున్నాము, మనకు వస్తుందా వైరాగ్యం? అట్లా ఒక నిమిషం. అయితే అతను ఇందులో ఏమి లేదు అనుకున్నాడు, చిన్నప్పటి నుంచి భోగాలు అనుభవించాడు, ఏమి లేదు అనుకొని మళ్ళీ ఆధ్యాత్మిక సాధన వైపు ఆకర్షితుడు అయిపోయాడు. అట్లా ఈ విధంగా మనము మనసు నిలుస్తలేదంటే ప్రపంచ ఆకర్షణ ఉంది. వచ్చే జన్మలో ఏం చేస్తాము, మంచి సంపన్న కుటుంబంలో పుట్టి అన్ని ఇంకా అన్ని అనుభవిస్తాడు. ఎక్కడెక్కడ మనసు వెళుతుందో మళ్ళీ మధ్య వయసు నుంచి మళ్ళీ ఆధ్యాత్మిక సాధన వైపు ఆకర్షితుడు అవుతాడు. ఇంకొక కొందరు మహా తపస్సు చేస్తున్నారు, ఒక సుఖయోగి లాగా. గొప్ప గొప్ప సుఖయోగి అంటే తెలుసు కదా, పుట్టుక దిగంబరుడు, పుట్టుకతో జ్ఞాని. ఎవరు? వ్యాసుల వారి కొడుకు. చిన్నప్పుడే వేదాంతం చదివాడు, చిన్నప్పటి నుంచి తపస్సు చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులను చూసి దేవతా స్త్రీలు చదువుకున్నారు తప్ప ఆయన చూసి ఆయనకు రాళ్లకు, రప్పలకు, చెట్లకు, మనుషులకు, జంతువులకి తేడా తెలియదు. అన్నిట్లో ఒకటే చైతన్యం కనిపిస్తుంది తప్ప వేరే వీళ్ళు స్త్రీలు వీళ్ళు పురుషులు అనే భేదం తెలియదు. అతి సుఖయోగి. మరి అట్లా ఈ విధంగా మనకు ఆ స్థితి, ఎందుకంటే అది అనేక జన్మల సంస్కారం చేత కలుగుతుంది కనుక ఈ యొక్క మనము అటువంటి వాళ్ళు సాధన చేస్తూ ఆత్మజ్ఞానం పొందక ముందే దేహం వదిలారు, వాళ్ళు ఏ గతి పొందుతారు అన్నప్పుడు వాళ్ళు ఇంకా పుట్టుకతోటే జ్ఞానులు. అంటే మంచి ఋషుల కుటుంబంలో పుడతారో, లేదంటే చిన్నప్పుడే ఋషుల సాంగత్యం లభిస్తుందో, సాధన చేసి అచిరకాలంలోనే వాళ్ళు ముక్తాత్ములు అవుతారు, చిన్న వయసులోనే బ్రహ్మజ్ఞానులు అయిపోతారు. ఎందుకంటే పూర్వజన్మల మతం చేశారు, కొద్ది సాధన ఆగిపోయింది, మధ్య జన్మ తీసుకొని చిన్నప్పటి సందే సాధన చేసి చేస్తారు. మరి ప్రపంచ ఆకర్షణ ఉన్న వాళ్ళది ఎక్కడ? వాళ్ళేమో సంపన్నుల
ఇంకా పుట్టి భోగాలు అనుభవించి మళ్ళీ అక్కడి నుంచి సాధన ప్రారంభిస్తారు. అంటే ఆ భోగాల మీద రోగం పుట్టి బుద్ధుడు లాగా తయారవుతారు. దానివల్ల నష్టం లేదు. ఆధ్యాత్మిక సాధన విలువకండి. మీరు మనసు పోతుందని కాళ్ళకు శరీరానికి ఇంద్రియాలకు పని చెప్తే కర్మ జరుగుతుంది. అక్కడ మనసు పోతే తిరిగి తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. కూర్చోండి, మొండిగా కూర్చోండి, అది అభ్యాసం వస్తుంది. రాదని చిన్నపిల్లవాడు ఏ దిద్దడానికి వస్తలేదని వదిలిపెట్టాడా? బైక్ నడుపుతూ వస్తలేదని వదిలిపెట్టినామా? ఎన్ని సార్లు కింద పడ్డాము, అయినా నడక వస్తలేదని చిన్నపిల్లవాడు కాళ్ళు చెక్కలు చెక్కలు అయిపోయినాయి. అన్నలని తమ్ముళ్ళు చూస్తారు, వాళ్ళు నేను కూడా నడవాలి అని చూస్తాడు. 4 కాళ్ళతోటి దొబ్బుతాడు, తర్వాత గోడ పట్టుకొని నడుస్తాడు, కింద పడతాడు. ఒరే ఇప్పుడు ఎందుకు నడుస్తావు, ఆ కాళ్ళని నొప్పి అవుతున్నాయన వరుడు, నువ్వు కూడా నడుస్తాడు, నేను పరిగెత్తాలి అనేది వాడు లక్ష్యం అంతా. అంతే, ఎన్నిసార్లు కింద పడ్డా నడక నేర్చుకుంటారు. అట్లాగే ఇదే విధంగా మనం నిరంతరం పరిశ్రమ చేయగా చేయగా ఏదో ఒక జన్మలో తరిస్తాం. రూట్లో మాత్రం ఉండాలి. నడుచుకుంటూ వెళ్ళిన ముందర వెళ్ళిండ్రు తిరుపతి వెంకటేశ్వర స్వామికి. వాళ్ళు మొదటి రూమ్ లో ఉన్నారు, వాళ్ళకి మొదటి దర్శనం అనుకోండి. మనం ఇంకా కింద కొండ కింద ఉన్నాము, మనము రేపు దర్శనం చేసుకుంటాం అనుకోండి. నష్టం ఏది? నేను దర్శనం అవుతుందని అక్కడనే కూర్చుంటే అవుతుందా? అట్లా దగ్గర పోయి కూడా 10 సంవత్సరాలు అన్నీ కూర్చుంటే దర్శనం కాదు. అక్కడ పోవాలన్నమాట. మెల్లగా నడుస్తుంటే భగవంతునికి దగ్గరగా, ప్రపంచానికి దూరం అవుతాం మనం. అట్లా కనుక మనం ఈ విధంగా ఇది చేసుకోవాలి. 5 minutes ఉండాలి.